కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఇవాళ హైదరాబాద్ బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు రానున్నారు. గతంలో అఫిడవిట్లు సమర్పించిన అధికారులను బహిరంగ విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. దీంతో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు ఇవాళ కమిషన్ ముందు హాజరవుతారు. నిన్న జరిగిన బహిరంగ విచారణకు హాజరయ్యారు చీఫ్ ఇంజనీర్లు. కమిషన్ వేసిన ప్రశ్నలకు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ డిజైన్స్ అధికారులు తడబడ్డారు. డ్యామ్ సేఫ్టీ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్రఘోష్. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక స్టేట్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ ప్రమీల ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ పరిధిలోకి వచ్చిన తర్వాత డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అని కమిషన్ ప్రశ్నించింది. ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారు, ఎవరికిస్తారని కూడా ప్రశ్నించింది. 3 బ్యారేజీల నిర్మాణానికి ముందు మాన్సూన్ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు స్టేట్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజనీర్. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల దగ్గర డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అన్న ప్రశ్నలకు కూడా సీఈ ప్రమీల సరైన సమాధానాలు చెప్పలేదు. కుంగుబాటుకు ముందు తర్వాత కూడా స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు ఎలాంటి నివేదికలు అందలేదని కమిషన్ ముందు చెప్పారు అధికారులు.